హలో ఫ్రెండ్స్, ఈరోజు లీగల్ టెర్మినాలజీలో మనం 21 నుంచి 25 వర్డ్స్. ఓకే, ఇంతవరకు మనకి 20 అయ్యాయి. ఈరోజు 21 నుంచి 25 చూస్తాం. ఓకే, తర్వాత మరి కొన్ని సెంటెన్స్లు కూడా డిస్కస్ చేద్దాం. తర్వాత మళ్ళీ కొంత వొకాబులరీ, ఇలాగా ఆల్టర్నేట్గా కొన్ని సెంటెన్స్లు, కొంత రిలేటెడ్ వర్డ్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో డోంట్ మిస్ ఎనీ ఆఫ్ ది ఎపిసోడ్స్. ఓకే, వెల్కమ్ టు విజయానంద్ ఎడ్యుహబ్ ఛానల్. టుడే ఈరోజు మనం మరికొన్ని యూస్ఫుల్గా ఉండే వర్డ్స్, ఈ లీగల్ ప్రాసెస్కి సంబంధించినటువంటి మరికొన్ని యూస్ఫుల్గా ఉండే కొన్ని ఎక్స్ప్రెషన్స్ అవేంటో ఇవాళ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి చూడండి, అఫెన్స్. అసలు అఫెన్స్లు, క్రైమ్స్ జరిగితేనే కోర్టు అనేది అవసరం మనకి. కాబట్టి ఈ పదాలు ఖచ్చితంగా చాలా చాలా అవసరం. ఒక అపరాధం, తప్పు జరగడం అనమాట. అపరాధం జరగడం, అఫెన్స్ అంటే అపరాధం. అయితే సీరియస్, దిస్ ఈజ్ అ సీరియస్ అఫెన్స్. ఆ సెంటెన్స్ లో చూస్తే ఈ అపరాధం అనేది చాలా తీవ్రమైనది. సీరియస్ అంటే చాలా సీరియస్గా తీవ్రమైన తప్పు చేశారు, అఫెన్స్ అనేది ఇక్కడ అర్థం అనమాట. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే లయబిలిటీ. లయబిలిటీ అంటే బాధ్యత. ఈ లయబిలిటీ అనేది కూడా మనం ఏ వర్డ్స్ డిస్కస్ చేసుకుని ఇవన్నీ కూడా జనరల్ కామన్ లైఫ్లో కామన్ మ్యాన్ కూడా అవసరం అవుతూ ఉంటాయి. ఈవేళ మనం లీగల్ అన్నాం కాబట్టి కోర్టు పరిధిలో ఇవి ఖచ్చితంగా ఉంటాయని చెప్తున్నాం, కానీ బట్ జనరల్ ఇంగ్లీష్లో కూడా ఇవన్నీ కూడా ఉంటాయి. లయబిలిటీ అంటే బాధ్యత. అసలు నీకేంటి బాధ్యతలు ఉన్నాయి? ఈ మధ్య పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు కూడా ఏం ఉద్యోగం చేస్తున్నాడు పెళ్లి కొడుకు, లేదా లయబిలిటీస్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు. అంటే లయబిలిటీస్ అంటే బాధ్యతలు ఏమైనా, బరువులు బాధ్యతలు ఏమైనా ఉన్నాయా అని దాని అర్థం. సో అలా జనరల్ కామన్గా ఇంగ్లీష్లో కూడా ఇది ఉంది. కోర్టు పరిధిలో కూడా ఇది లీగల్ టెర్మినాలజీ కూడా లయబిలిటీకి చాలా ఇంపార్టెంట్ వర్డ్. దాని అర్థం బాధ్యత. సో ఈ సెంటెన్స్లోకి వచ్చేటప్పటికి ద కంపెనీ హ్యాస్ లీగల్ లయబిలిటీ. సో లీగల్గా ప్రతి వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి. అంటే కోర్టుకి అటెండ్ అవ్వడం కానీ, కోర్టు అడిగిన ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయడం కానీ, కోర్టు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ని ఫాలో అవ్వడం కానీ, ఫర్ ఎనీ ప్రైవేట్ ఆర్ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ అది వాళ్ళకి ఒక బాధ్యత. దట్ ఈస్ కాల్డ్ లయబిలిటీ. సెంటెన్స్లోకి వస్తే ద కంపెనీ హ్యాస్ లీగల్, న్యాయపరమైన బాధ్యతలు, మామూలు బాధ్యతలు కాదు, న్యాయానికి సంబంధించినటువంటి బాధ్యతలు ఉంటాయి. వాటిని లీగల్ లయబిలిటీ అని అంటారు. నెక్స్ట్ వన్ కాంట్రాక్ట్. అంటే కాంట్రాక్ట్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, రెండు గ్రూపుల మధ్య కానీ, లేదా ఒక వ్యక్తి ఒక గ్రూప్ మధ్య కానీ జరిగే ఒక ఒప్పందం, దాన్ని కాంట్రాక్ట్ అని అంటారు. చాలా జనరల్ టర్మ్ ఇది, కానీ కోర్టు పరిధిలో చాలా 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 ఇంపార్టెంట్ టర్మ్. ఓకే, కాంట్రాక్ట్ అంటే చూడండి, బోత్ పార్టీస్ సైన్డ్ ది కాంట్రాక్ట్. ఒక కేసు కోర్టుకి వెళ్ళిన తర్వాత ముందు ఆర్గ్యుమెంట్ వరకు వెళ్లకుండా, అంతవరకు వెళ్లకుండానే కేసుని పరిష్కరించడానికి చేసే ప్రయత్నం. అలాంటప్పుడు బోత్ పార్టీస్ని, అటు వాళ్ళని, ఎవరైతే ప్లెయింటిఫ్ ఉన్నారో, ఎవరైతే డిఫెండెంట్ ఉన్నారో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళిద్దరికి కూడా ఒక కాంట్రాక్ట్ కుదర్చడం. దానికి లోబడి వాళ్ళు ఉంటే మరి ఇంక ముందుకు వెళ్ళక్కర్లేదు. మనకి ట్రయల్కి వెళ్ళడం, అది మళ్ళీ వాయిదా పడడం, ఇవేం ఉండవు అనమాట. వెంటనే అయిపోతుంది. అది కాంట్రాక్ట్. ఓ కాంట్రాక్ట్ మీద వాళ్ళిద్దరూ సంతకం చేస్తారు. అది సెంటెన్స్లోకి వస్తే బోత్ పార్టీస్ సైన్డ్ ది కాంట్రాక్ట్. పార్టీస్ అంటే పొలిటికల్ పార్టీస్ కాదు, ఇంకే పార్టీస్ కాదు. ఎవరైతే న్యాయం అంటే ఒకళ్ళ మీద నింద మోపి వెళ్ళారో, ఎవరైతే మోపబడ్డారో వీళ్ళిద్దరూ రెండు పార్టీలు. అంటే ప్లెయింటిఫ్ ఒకళ్ళు, డిఫెండెంట్ ఒకళ్ళు. ఆల్రెడీ ఆ వర్డ్స్ మీనింగ్ చెప్పాను మీకు. సో ఇద్దరు తరఫున వాళ్ళు కానీ, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను కానీ కూర్చోబెట్టి ఒక ఒప్పందం చేయటం జరిగింది అని. పార్టీస్ ఇరు పక్షాల వాళ్ళు, ఇరు వర్గాల వాళ్ళు కూర్చొని సంతకం పెట్టారు దాని మీద. నెక్స్ట్ వన్ సెటిల్మెంట్. ఆ సంతకం పెడితే అదే పరిష్కారం. సెటిల్మెంట్ అంటే ఇంకేం లేదు, ఒక సమస్యకి, ఒక కేసుకి ఒక పరిష్కారం, దాన్నే సెటిల్మెంట్ అంటారు. దే రీచ్డ్ అ సెటిల్మెంట్. సో ఆ విధంగా ఎప్పుడైతే ఒక ఒప్పందం రాసుకుని సంతకం పెట్టుకున్నారో ఆల్మోస్ట్ అది పరిష్కారం అయిపోతుంది అనమాట. అదే సెటిల్మెంట్.
దే రీచ్డ్ ఏ సెటిల్మెంట్. వాళ్ళు ఒక పరిష్కారానికి చేరుకున్నారు. చేరుకోవడం అంటే ప్రయాణించడం కాదు, పరిష్కారానికి ఒప్పుకున్నారు అని అక్కడ అర్థం. నెక్స్ట్ వన్ డిస్ప్యూట్, వివాదము. అది అగైన్ మళ్ళీ ఇద్దరి మధ్య కానీ, రెండు గ్రూపుల మధ్య కానీ, దేనికి సంబంధించి అయినా, ఆస్తికి, భూమికి సంబంధించి కావచ్చు, ఆస్తికి సంబంధించి కావచ్చు, లేదా వివాహానికి సంబంధించింది కావచ్చు, ఏదైనా ఒక వివాదం రెండు వర్గాల మధ్య లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు సంస్థల మధ్య వచ్చినట్లయితే దాన్ని డిస్ప్యూట్ అని ఇంగ్లీష్లో అంటారు. సెంటెన్స్ లో చూడండి, ద డిస్ప్యూట్ వాజ్ రిజాల్వ్డ్ పీస్ఫుల్లీ. ఈ వివాదం అనేది వాజ్ రిజాల్వ్డ్, అగైన్ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉంది, మెయిన్ వెర్బ్ పాసివ్ పార్టిసిపుల్ లో ఉంది. అంటే అది ఏ వాయిస్ లో ఉంది? ప్యాసివ్ వాయిస్ లో ఉంది. పాస్ట్ టెన్స్ లో ప్యాసివ్ వాయిస్ లో ఉంది. ద డిస్ప్యూట్ వాజ్ రిజాల్వ్డ్ పీస్ఫుల్లీ అంటే వచ్చినటువంటి వివాదం రిజాల్వ్డ్ అంటే పరిష్కరించబడింది. ఎలాగా? పీస్ఫుల్లీ, ప్రశాంతంగా. పీస్ ప్రశాంతము, పీస్ఫుల్ ప్రశాంతమైన యాడ్జెక్టివ్, పీస్ఫుల్లీ ప్రశాంతంగా యాడ్వర్బ్ అన్నమాట. అంటే ఒక వర్డ్ నుంచి కూడా అదర్ ఫార్మ్స్ రావడం దీన్ని అంటారు. సఫిక్స్లు చేరడం వల్ల ఒక నౌన్ యాడ్వర్బ్ గా కానీ యాడ్జెక్టివ్ గా కానీ మారుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ పీస్ఫుల్లీ తీసుకుంటే బేస్ వర్డ్ పీస్. పీస్ అంటే ప్రశాంతము, పీస్ఫుల్ ప్రశాంతమైన, ఇట్స్ అ వెరీ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అంటాం. అంటే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం, అక్కడ అడ్జెక్టివ్ అవుతుంది పీస్ఫుల్. పీస్ఫుల్లీ ఇక్కడేంటి? ఎలా సెటిల్ అయింది, ఎలా రిజాల్వ్ అయింది, వెర్బ్ గురించి చెప్తుంది. పీస్ఫుల్ గా అంటే ప్రశాంతంగా, ఇక్కడ వచ్చేటప్పటికి అది యాడ్వర్బ్ అయిపోయింది అనమాట. అలాగే లాంగ్వేజ్ పరంగా చూస్తే మీకు ఇక్కడ ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉంది, పాస్ట్ టెన్స్ లో ఉంది. అలాగే మనకి ఒక యాడ్వర్బ్ అనేది నౌన్ నుంచి వచ్చిన ఒక యాడ్వర్బ్ ఫామ్ ని కూడా వాడడం జరిగింది. అంటే కొద్దిగా టెర్మినాలజీతో పాటు బీయింగ్ అన్ ఇంగ్లీష్ టీచర్ కొద్దిగా ఇంగ్లీష్ రిలేటెడ్ గా కూడా కొంచెం అప్పుడప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాను. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. దాని మీద ఎలా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్ లో పెట్టచ్చు. దాని మీద వేరే ఇంగ్లీష్ క్లాసులు చెప్పినప్పుడు నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డేలో ఏంటంటే కొన్ని సెంటెన్స్లు కూడా చూద్దాము. మరి ఒకే వొకాబులరీయే రోజు అంటే కొంచెం బోరింగ్గా ఉంటుంది కాబట్టి కొన్ని సెంటెన్స్లు అంటే జూనియర్ లాయర్స్ కావచ్చు, సీనియర్ లాయర్స్ కావచ్చు, వాళ్ళకి అవసరమైనటువంటి సెంటెన్స్లు ఇంగ్లీష్లో ఎలాంటి సెంటెన్స్లు ఎక్కువగా యూజ్ అవుతాయి అవి డిస్కస్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మధ్య మధ్యలో వొకాబులరీ కూడా డీల్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ కీప్ వాచింగ్, కీప్ షేరింగ్ అండ్ కీప్ కామెంటింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.